హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. సో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది మనం 1+ ఇయర్స్ ఆఫ్ బేబీస్కి వాళ్ళ రెసిపీస్లో ఇవ్వచ్చు, అలానే మిల్క్లో యాడ్ చేసి కూడా ఇవ్వచ్చు. సో ఈ పౌడర్ చేయడానికి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ వచ్చేసి 1 కప్ అటుకులకి మిగతా ఇంగ్రీడియంట్స్ మిగతా డ్రై ఫ్రూట్స్ అని 1/4 అంటే ఆ పావు కప్ వరకు తీసుకున్నా. అలానే మఖానా ప్లస్ గుల్ల శనగపప్పు కొంచెం యాడ్ చేసాం, సో దట్ ఇవి పాలలో బాగా మిక్స్ అవుతుంది. అలానే డైజెషన్ కూడా చాలా బాగుంటుంది బేబీకి. సో ఫస్ట్లీ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని డ్రై రోస్ట్ చేయాలి, అంటే వితౌట్ ఎనీ గీ ఆర్ ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ లో ఫ్లేమ్లో పెట్టి బాగా రోస్ట్ చేయాలి. సో వన్స్ ఇవన్నీ రోస్ట్ అయిపోయాక మనం మిక్సీ జార్లోకి ఇవన్నీ యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్లా చేసుకోవడమే. సో ఇక్కడ నేను వచ్చేసి క్వాంటిటీ అనేది నేను చాలా తక్కువ తీసుకున్నా, ఎందుకంటే నేను జస్ట్ ఒక 1 వీకే, అంటే ఎక్కువ నిల్వ ఉండకుండా 1 వీక్కి సరిపడదే చేస్తున్నా. సో ఫస్ట్ అటుకులు మిక్స్ చేసి నెక్స్ట్ మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మిక్స్ చేసుకున్నా. సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత అయిందండి, అంటే ఒక చిన్న బాటిల్ అయింది. సో ఇదంతటిని ఒక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా, ఒక ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టుకున్నా. సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత అయితే అయ్యిందండి, జస్ట్ ఫర్ 1 వీక్. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది మనం బేబీ రెసిపీస్లో యూస్ చేయొచ్చు, అలానే బేబీ పాలలో కూడా కలిపియచ్చు. సో ఇక్కడైతే నేను పాలలో కలిపిస్తున్నా. లైక్ 1/2 కప్ మిల్క్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసాం. సో ఇది యాడ్ చేశాక నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ డ్రై డేట్స్ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా కలపాలి, అంటే లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలిపా. సో ఇది బాగా మిక్స్ అయ్యాక ఒక 5 to 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి. సో దట్ ఆఫ్టర్ 10 మినిట్స్ కొంచెం ఉబ్బుతుంది, ఇది లైక్ ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీలా అవుతుంది. సో ఇది మనం బ్రేక్ఫాస్ట్లా పెట్టవచ్చు, అలానే ఈవినింగ్ స్నాక్గా కూడా పెట్టవచ్చు. సో పిల్లలకి ఎలా అంటే కొంచెం నింపుగా ఉంటుంది అనమాట ఇది పెట్టినప్పుడు. సో క్వాంటిటీ అనేది ఇలానే తీసుకోండి, అంటే మరీ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసేయకుండా 1 కప్ అటుకులకి 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ అలా ఇవ్వండి. మీ దగ్గర ఉంటే మక్కానా గుల్ల శనగపప్పు కూడా యాడ్ చేయండి, సో దట్ డైజెషన్కి బాగుంటుంది, ప్లస్ పాలల్లో కూడా బాగా మిక్స్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.